శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 2వ తేదీ 8వ నెల 2025 సంవత్సరం శనివారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణమాసం శుక్లపక్షం నవమి తిథి ఈనాడు పూర్తిగా ఉన్నది. విశాఖ నక్షత్రం తెల్లవారుజామున 5:59 వరకు, అనంతరం అనురాధ నక్షత్రం. శుభం యోగం ఉదయం 6:12 వరకు, అనంతరం శుక్లయోగం. బాలవకరణం సాయంత్రం 6:50 వరకు, అనంతరం కౌలవకరణం. వర్జ్యం ఉదయం 9:35 నుండి 11:22 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6 గంటల నుండి 7:40 వరకు. అమృత ఘడియలు రాత్రి 8:15 నుండి 10:01 వరకు. నేటి రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు. యమగండం మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు. ఇక ఈనాడు తిథివార నక్షత్రాలను అనుసరించి చేయదగినటువంటి దేవతాపాసన గురించి చూచినట్లయితే, ఈనాడు శనివారం, దీనినే మందవారం అని స్థిరవారం అని పిలుస్తారు. ఈ శనివారం నాడు వెంకటేశ్వరుడి ఆరాధన చాలా విశేషమైంది. మనకి శ్రీమన్నారాయణమూర్తి ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క రూపంలో ఆరాధన ఆయన అందుకుంటారు. అటువంటి దీంట్లో కలియుగంలో కలౌ వెంకటనాయక వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి అని శాస్త్రవచనం. వెంకటేశ్వరుడి యొక్క ఆరాధన కలియుగంలో చాలా విశేషంగా చెప్పబడుతుంది. కలి ఆరంభంలో శౌనకాది మహర్షులందరూ కూడా దివ్యమైనటువంటి యజ్ఞం చేసి ఆ యజ్ఞ ఫలాన్ని శ్రీమన్నారాయణమూర్తికి ధారపోస్తే ఆయన వెంకటాచలంపై ఆవిర్భవించి కలి కల్మశాలను పోగొట్టేటటువంటి కోరిన భక్తుల బాలిట కొంగు బంగారమై విలసిల్లుతున్నటువంటి కలియుగ దైవమని మనకి చెప్పబడుతున్నటువంటి విషయం. వెంకటాచల మహత్యంలో కనుక చూసినట్లయితే, సర్వపాపాని వేం ప్రాహు కట తద్దాహ ఉచ్యతే తస్మాత్ వెంకటశైలోహం. అంటే స్వామివారే చెప్పినటువంటి మాట ఏమిటి అంటే, సర్వపాపాని వేం ప్రాహు. స్వామి నామాన్ని కనుక గమనించినట్లయితే, వేం అంటే సమస్త విధాలైనటువంటి పాపాలు, కట తద్దాహ ఉచ్యతే. కట అన్నప్పుడు ఆ పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. అటువంటి తస్మాత్ వెంకటశైలోహం, అటువంటి ఆ వెంకటాచలంపై వెలసినటువంటి మహానుభావుడు కనుక వెంకటేశ్వరుడు అని ఆయన కీర్తింపబడుతున్నాడు. అందుకే ఒక మహానుభావుడు ఆయన్ని స్తోత్రం చేస్తూ, గజేంద్రోస్మి నాహం నచాహం కుచేలం న పాంచాలకన్యా న కుబ్జ న కుంతి భవత్కల్పితానల సృష్టి ప్రరోహాచల ద్రోణిరశ్మి ప్రభో వెంకటేశ రక్ష రక్ష అని ఆయన ప్రార్థిస్తాడు. స్వామి, నీ అనుగ్రహానికి నేను పాత్రనవటానికి నేను గజేంద్రుని కాదయ్యా, నా చాహం కుచేలం కుచేలుని కాదు, నా పాంచాల కన్యా ద్రౌపదిని కాదు, నా కుబ్జని కాదు, కుంతిని కాదు. నీవు చేసినటువంటి ఈ అనంత బ్రహ్మాండ సృష్టిలో ఒక చిన్న రేణువులో కూడా 100వ వంతు వాణ్ణి, అణువులో కూడా పరమాణువు వంటి వాణ్ణి. అటువంటి నన్ను నీవు రక్షించు స్వామి ప్రభో వెంకటేశ రక్ష రక్ష అని ఆయన స్తుతి చేయడం జరుగుతుంది. అటువంటి వెంకటేశ్వరుడి యొక్క దివ్య కృప అందరికీ పరిపూర్ణంగా లభించడం కోసం ఈ శనివారం నాడు యథాశక్తిగా వెంకటేశ్వర స్తోత్రపారాయణ చేయటం, ముఖ్యంగా వెంకటేశ్వర వజ్రకవచం అనేటటువంటి స్తోత్రం చాలా పరమ పుణ్యోపేతమైన మంగళప్రదమైనటువంటి స్తోత్రం. దీన్ని పారాయణ చేయటం వల్ల దృఢ శరీరం రావడంతో పాటు చక్కటి ఆత్మవిశ్వాసం పెంపొందింపబడుతుంది, ఆత్మ బలం పెరుగుతుంది, సమస్త విధాలైనటువంటి మానసిక క్లేశములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి. ముఖ్యంగా శని బాధ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఉదాహరణకి ఇప్పుడు ఉన్నటువంటి రాశుల గురించి మనం చూసినట్లయితే, మేష మీన కుంభరాశుల వారికి ఏలినాడు శని, సింహరాశి వారికి అష్టమ శని, ధనుర్రాశి వారికి అర్ధాష్టమ శని. ఈ విధంగా ఉన్నటువంటి వాళ్ళు ఈ వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్ర పారాయణ చేసినట్లయితే శని బాధ నుండి విముక్తులవుతారు. మిగిలినటువంటి రాశుల వారికి కూడా శనైశ్వరుడి యొక్క పరిపూర్ణమైన కృపచేత సమస్త శుభాలు సిద్ధిస్తాయి. అటువంటి వెంకటేశ్వరుడి యొక్క దివ్య కృప అందరికీ పరిపూర్ణంగా ఉండాలి అని మనసారా ఆశిస్తూ శ్రీనివాస నామస్మరణ పురస్సరంగా స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశి వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాలని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం శుభంకరమో, ఏ రాశి వారికి ఏ దిక్ ప్రయాణం లాభకరమో, ఏ రాశివారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే సకల కార్య పరిసమాప్తి అవుతుందో, ఏ రాశి వారికి
ఈ రోజుకి మాత్రం ఈ సంఖ్య అదృష్ట సంఖ్యగా ఉండబోతుందో ఆ విశేషాలన్నింటినీ క్రమంగా తెలుసుకుంటారు. అంతేకాక ఈరోజు శ్రావణ మాసంలోని శనివారం అయినటువంటి సందర్భంగా ఆంజనేయ స్వామి ఆరాధన విశిష్టత అనే ఈ మొత్తం విశేషాన్ని శ్రీకరం అనే శీర్షికలో తెలుసుకుంటారు కూడా. శనివారం నాడు ఆంజనేయ స్వామి ఆరాధన, హనుమంతుని ఆలయ దర్శనం, హనుమ మంత్ర జప సాధన, హనుమాన్ చాలీసా పఠనం విశేష ఫలితాన్ని కలిగిస్తాయి. శనివారం హనుమంతుడి ఆరాధన వల్ల శని దోషాలు పూర్తిగా తొలగిపోతాయి. హనుమకి ప్రతి శనివారం నియమపూర్వకంగా పూజించేవారిని తాను ఎప్పుడూ బాధించనని శని భగవానుడు హనుమ భక్తులకి అభయవరాన్ని ఇచ్చాడు అని చెప్తారు. శనివారం నాడు ఆంజనేయుణ్ణి జిల్లేడు పువ్వులు, నీలిరంగు పుష్పాలు వంటి వాటితో అష్టోత్తర శత నామసహితంగా పూజిస్తే శని దోష నివారణ జరుగుతుంది. శని దోష నివారకాయ శ్రీరామదూతాయ హనుమతే నమః అనే మంత్రాన్ని 108 మార్లు ప్రతి శనివారం నాడు స్మరించుకోగలగాలి. శనివారం నాడు ఇంట్లో లేదా ఆలయంలో హనుమంతుణ్ణి తమలపాకులతో పూజించడం వల్ల విశేషమైనటువంటి శుభ ఫలితాలు కలిగే అవకాశం ఉంటుంది. శనివారం నాడు నువ్వుల నూనెతో కలిపిన సింధూరాన్ని ఆంజనేయుని శరీరానికి పూసి ఆంజనేయ విగ్రహానికి చక్కనైనటువంటి నీలి రంగు పుష్పాల మాలని అలంకరించడం వల్ల జాతకపరంగా ఉన్న శని దోషాలకి నివృత్తి కలుగుతుంది. శనివారం నాడు వీలైనంతగా హనుమ నామ స్మరణ చేయడం ద్వారా కార్య అనుకూలతని సాధించవచ్చు. కార్యాలలో విజయం సాధించడానికి హనుమతే నమః అనే మంత్రాన్ని వీలైనన్ని ఎక్కువ మార్లు స్మరించుకోవడం సకల శుభదాయకం. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు శుద్ధ నవమి, శనివారం, నక్షత్రం విశాఖ. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే మిథునంలో గురు శుక్రులు, కర్కాటకంలో రవి బుధులు, సింహంలో కుజుడు, కన్యలో కేతువు, తులలో చంద్రుడు, కుంభంలో రాహువు, మీనంలో శని గోచరిస్తున్నారు. ఈ తాత్కాలిక గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని క్రమంగా పరిశీలించి చూద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారు ఇంట్లో ఉండేటటువంటి కుటుంబ సభ్యులందరితోనూ సమన్వయ భావంతో మాత్రమే ఉండాలి. తాను కానీ తన జీవిత భాగస్వామిని ద్వారా కానీ కుటుంబంలో ఉన్నటువంటి ఏ ఒక్కరిని తూలనాడడం ఏమాత్రమూ సరి కానీ కాదు. ఇంతకుముందు ఎవరైనా బంధు గణం నుండి తాము రుణాన్ని తీసుకుని ఉన్నట్లయితే తీర్చే ప్రయత్నాన్ని ప్రారంభించాలి తప్ప దాన్ని వాయిదా వేస్తూ ఉండడం వల్ల అపకీర్తి అప్రతిష్ట కలిగే అవకాశం తప్పక ఉంటుంది. శ్రావణ శనివారం సందర్భంగా మేషరాశి వారు వీరాంజనేయ స్వామి వారిని పూజించి అరటి పండ్ల నైవేద్యంగా సమర్పించినట్లయితే తప్పక వ్యాపారంలో అధిక లాభం కలిగే అవకాశం ఉంటుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే దైవబలం పుష్కలంగా ఉన్నటువంటి కారణంగా ఏ విధమైనటువంటి ఇబ్బందులకి గురి అయ్యే అవకాశం ఉండకపోవచ్చు. పై అధికారులు వీరు ధర్మబద్ధంగా మాట్లాడుతూ ఉండేటటువంటి కారణంగాను వారు కొంత అధర్మబద్ధంగా ఉండే ఆలోచన కలిగిన వారు అయినటువంటి కారణంగాను వచ్చేటటువంటి తాత్కాలిక సంఘర్షణల్ని ఏమాత్రమూ లేకుండా ఉంచుకోగలుగుతారు. అంతటి గొప్పదైనటువంటి రోజు ఈరోజు ఈ రాశి వారికి. శ్రావణ శనివారం సందర్భంగా వృషభ రాశి వారు భక్తాంజనేయ స్వామి వారిని పూజించి నల్ల ద్రాక్ష పండ్లను నైవేద్యంగా సమర్పించినట్లయితే తప్పక వ్యాపారంలో ధన లాభానికి అవకాశం ఉంటుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అందరినీ కలుపుకుపోయేటటువంటి ధోరణితో ఉంటారు. ఎవరితోనూ సమన్వయంలో విభేద భావాన్ని
కలిగి ఉండరు. సంతానానికి సంబంధించిన విద్యా ప్రాభవం మరింతగా పెరుగుతూ ఉండే కారణంగాను, వారికి సంబంధించిన వినయ విధేయత విధానం మరింతగా ఉంటూ ఉండేటటువంటి కారణంగాను సంతానాన్ని పొందగలిగామనే మానసికమైన ఆనందంతో ఉత్తేజితులయ్యే అవకాశం స్పష్టంగా గోచరిస్తోంది. శ్రావణ శనివారం సందర్భంగా మిథున రాశి వారు దాసాంజనేయ స్వామి వారిని పూజించి నారింజ పండ్లను నైవేద్యంగా సమర్పించినట్లయితే వ్యాపారంలో శుభవార్తని వినడమే కాక ఆర్థిక లాభాన్ని కూడా పొందగలుగుతారు. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 9. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి విషయాన్ని తేలిగ్గా తీసుకుంటూ ఉంటారు. చిన్న విషయాన్ని కూడా ఒకప్పుడు చాలా పెద్దగా భూతద్దంలో పరిశీలించేటువంటి లక్షణం ఉన్నవారికి ఇప్పుడు నిదానమైనటువంటి పద్ధతి స్పష్టంగా అలవడుతూ ఉంటుంది. ఆరోగ్య పరిరక్షణ కోసమని ప్రతినిత్యం వ్యాయామం, అలాగే యోగ వ్యాయామం చేస్తూ అందరికీ ఆదర్శపాత్రులయ్యే ఆలోచనతో ఉంటారు. రుణాన్ని తీసుకోరు, రుణాన్ని ఈయననే విషయాన్ని కూడా అతి స్పష్టంగా అవగాహన కలిగేలా చెప్తారు తప్ప లౌక్యాన్ని చూపించరు. శ్రావణ శనివారం సందర్భంగా కర్కాటక రాశి వారు అభయాంజనేయ స్వామి వారిని పూజించి నేరేడు పండ్లను నైవేద్యంగా సమర్పించినట్లయితే వివాహాది శుభకార్యాలు సత్వరం అనుకూలించే అవకాశం ఉండొచ్చు. నిరుతి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోకూడదనే ఆ ఆలోచన కుటుంబ సభ్యులందరికీ వస్తుంది. ముఖ్యంగా దూరభార ప్రయాణాల్ని వివాహాది శుభకార్యాలకి చేయవలసి వచ్చినప్పటికీ కూడా ఆరోగ్య పరిరక్షణ నిమిత్తం ఏ ఒక్కరూ కూడా వెళ్ళే అవకాశం ఉండకపోవచ్చు. పశువులకి సంబంధించినటువంటి వ్యాపారాన్ని చేస్తున్నా లేక ఇంట్లో పాడి పశువుల్ని పెంచుతూ ఉన్నప్పటికీ వాటికి సంబంధించిన ఆరోగ్య విషయంలో ఎక్కువ శ్రద్ధని చూపించవలసిన అవసరం ఏర్పడవచ్చు. ఆర్థికమైనటువంటి వ్యయం కూడా మరింతగా పెరిగేటటువంటి అవకాశం ఉన్న కారణంగా పొదుపు సూత్రాన్ని పాటించక తప్పదు. శ్రావణ శనివారం సందర్భంగా సింహరాశి వారు ప్రసన్నాంజనేయ స్వామి వారిని తొమ్మలపాకులతో పూజించినట్లయితే నూతన సంతాన లాభానికి అవకాశం ఉంటుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 7. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు, శారీరకంగా బలంగా కూడా ఉంటారు. దూరభార ప్రయాణాలని అవసరమైనప్పుడు మాత్రమే చేస్తారు. ఆర్థికమైన లాభం ఉందన్నప్పుడు మాత్రమే ప్రయాణాన్ని ఇష్టపడతారు. వివాహాది శుభకార్యాలన్నీ కూడా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది, కానీ కొద్ది రాజీ పడక తప్పదు. ముఖ్యంగా ఆర్థికమైనటువంటి రుణాన్ని తీసుకున్నటువంటి కారణంగా దాన్ని తీర్చేందుకు సరైనటువంటి ఆలోచనల్ని చేస్తూ ఉంటారు. మిత్రుల్ని శ్రేయోభిలాషుల్ని అడుగుతూ కనిపించవచ్చు. శ్రావణ శనివారం సందర్భంగా కన్యారాశి వారు పంచముఖ ఆంజనేయ స్వామి వారిని పూజించి వెన్నను నైవేద్యంగా సమర్పించినట్టయితే ఉద్యోగంలో తప్పక భద్రత సిద్ధించే అవకాశం ఉంటుంది. వాయువేదిక ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు, శారీరకంగా ఉత్సాహంగా ఉంటారు. ముఖ్యంగా కండరాలకు సంబంధించిన నొప్పులు ఒకప్పుడు ఉన్నప్పటికీ కూడా వాటి కోసం ప్రత్యేకమైన యోగ వ్యాయామ విధానాల్ని పాటించి తొలగించుకోగలుగుతారు. దూరభార ప్రయాణాలని చేస్తారు, వ్యాపార అభివృద్ధి కోసం ప్రయత్నాన్ని చేస్తారు. అయితే కొన్ని వృధా ప్రయాణాలు అయ్యే అవకాశం కూడా ఉండొచ్చు. మానసికంగా ధైర్యంగా ఉండేటటువంటి కారణంగా వృత్తి ఉద్యోగాల్లో చిన్నపాటి నష్టాలు వచ్చినప్పటికీ కూడా పెద్దగా లక్ష్య పెట్టరు, మనసుకి పట్టించుకునే అవకాశం కూడా ఇయ్యరు. శ్రావణ శనివారం సందర్భంగా తులారాశి వారు విజయాంజనేయ స్వామి వారిని పూజించి పనసతనను నైవేద్యంగా సమర్పించినట్టయితే నూతన గృహ లాభానికి అవకాశం ఉంటుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 5.
ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఏ విధమైన పరాజయ సూచన లేనేలేదు. ఆర్థికంగా బలంగా ఉంటారు. స్థాపించినటువంటి సంస్థ పురోగతిలో ఉంటుంది. తప్పనిసరిగా దూరభార ప్రయాణాలని చేయవలసి రావచ్చు. అయినప్పటికీ కూడా అనారోగ్య భావన ఏమాత్రం ఉండదు. ఆర్థికంగా క్రమంగా పుంజుకుంటూ కనిపిస్తారు. ముఖ్యంగా నూతనమైనటువంటి వాహనాన్ని కొనుక్కోవడం కానీ లేదా ఇతరమైనటువంటి విలాసవంతమైనటువంటి వస్తువుల్ని కొనుక్కోవడం కానీ తప్పక చేసే అవకాశం ఉంది. వెండి బంగారాల మీద దృష్టి ఏమాత్రము ఉండకపోవచ్చు. శ్రావణ శనివారం సందర్భంగా వృశ్చిక రాశి వారు బడబానల ఆంజనేయ స్వామి వారిని పూజించి బెల్లం ముక్కల్ని నైవేద్యంగా సమర్పించినట్టయితే నూతన ఉద్యోగ ప్రాప్తి వేతన ఆధిక్యంతో లభించే అవకాశం ఉంటుంది. ఆగ్నేయ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు. చేసిన పొరపాట్లని జాగ్రత్తగా గమనించుకోగలుగుతారు. పై అధికారులతో వాద వివాద ధోరణి సరికాదనే ఆలోచనకి వస్తారు. అనవసరమైనటువంటి వాగ్వివాదాలని చేయకూడదనే తాత్కాలికమైనటువంటి నిర్ణయానికి కట్టుబడి ఉంటారు. సంతానానికి సంబంధించిన విద్యా విషయంలో తీవ్రమైన శ్రద్ధని పాటిస్తూ ఉంటారు. సొంతంగా ఇంటిని నిర్మించుకోవాలనేటటువంటి ఆలోచన కోసమని ఆర్థికమైన సమీకరణని చేస్తూ ఉంటారు. తల్లిదండ్రుల ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉండేటటువంటి కారణంగా మానసికమైన నిరుత్సాహం గుండెలో పేరుకుని కనిపించవచ్చు. శ్రావణ శనివారం సందర్భంగా ధనురాశి వారు ధ్యానాంజనేయ స్వామి వారిని పూజించి చెరకు ముక్కల్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే నూతన భూ లాభానికి అవకాశం ఉంటుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే వ్యాపారం నిరుత్సాహంగా ఉంటుంది. కుటుంబంలో ఉండేటటువంటి అందరి అభిప్రాయాలు భిన్నంగా ఉండేటటువంటి కారణంగా ఏకవాక్యత అనేది ఏమాత్రం ఉండకపోవచ్చు. ఇప్పటివరకు వ్యాపారంలో సహకరిస్తూ వచ్చినటువంటి వ్యాపార శ్రేష్ఠులైనటువంటి వారు అందరూ కూడా వీరి వ్యాపారం కుంటుపడినటువంటి కారణంగా అప్పు ఇవ్వడం కోసమని తటపటాయిస్తూ ఉండే ధోరణి కనిపించవచ్చు. శ్రావణ శనివారం సందర్భంగా మకర రాశి వారు రామాంజనేయ స్వామి వారిని పూజించి పులిహారని నైవేద్యంగా సమర్పించినట్లయితే ప్రతి కార్యక్రమంలో తొందరపాటుతనం పోవడమే కాకుండా వ్యాపారంలో అధిక లాభానికి అవకాశం ఉంటుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అందరూ ఏకవాక్యం మీద ఉంటారు. ఎవరితోనూ విరోధభావాన్ని కలిగి ఉండరు. ఎవరైనా అభిశంసన చేస్తూ నోటికొచ్చినట్టు మాట్లాడినప్పటికీ కూడా వాటిని పట్టించుకోకుండా ఉండి తమదైనటువంటి పనిలో నిష్ఠాతృత్వాన్ని సంపాదించుకోగలరు. ఇది నిజంగా అనుసరించదగినటువంటి విషయం. కవులకి కళాకారులకి వృత్తి ఉద్యోగ వ్యాపారాలు చేస్తున్నటువంటి వారికి ఇంతే కాక శిల్ప కళలో ప్రావీణ్యం ఉన్నటువంటి వారికి మంచి సదస్సుల్లో ప్రవేశం, అంతేకాక ఆర్థికమైనటువంటి బహుమతులు లభించే అవకాశం గోచరిస్తోంది. శ్రావణ శనివారం సందర్భంగా కుంభరాశి వారు ధర్మాంజనేయ స్వామి వారిని పూజించి పానకం వడపప్పుని నైవేద్యంగా సమర్పించినట్లయితే సకల సమస్యలు పరిష్కరింపబడి ఆర్థిక లాభానికి అవకాశం ఉంటుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే స్పష్టమైన యథార్థ అవగాహనపరమైనటువంటి నిర్ణయానికి రాలేకపోతారు. క్షణానికి ఒక్కొక్క ఆలోచనని చేస్తూ చిత్రమైనటువంటి విధానంలో ఉన్నట్లుగా అందరికీ అనిపిస్తారు. అంతటి శ్రమలోనూ అంతటి ఇబ్బందిలోనూ కూడా ఎవరైనా సలహాని సూచనని అడిగితే తప్పక తెలిసినంతలో యథార్థాన్ని మాత్రమే చెప్తూ కనిపిస్తారు. బంధువులు అతి ముఖ్యమైనటువంటి సందర్భంలో రుణాన్ని అడిగినప్పటికీ కూడా రుణాన్ని ఇవ్వడానికి ఏమాత్రం ఇష్టాన్ని చూపించరు. శ్రావణ శనివారం సందర్భంగా మీనరాశి వారు వాలాంజనేయ స్వామి వారిని పూజించి
అట్టుల్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే ఆగిన పనుల్లో శీఘ్రమైన కదలిక కలిగి ఆర్థికమైన లాభం కలుగుతుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు శ్రావణ మాసంలోని శనివారం అయినటువంటి సందర్భంగా ఆంజనేయ స్వామి అనుగ్రహం సంపూర్ణంగా సర్వరాశుల వారికి కలగాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. శ్రావణ మాసంలో వచ్చే శనివారం సందర్భంగా స్కాంద పురాణంలో చెప్పబడిన విధంగా నరసింహస్వామిని, ఆంజనేయ స్వామిని ఏ విధంగా పూజిస్తే సమస్త శుభాలు చేకూరతాయో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. శ్రావణ శనివారం సందర్భంగా కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలతో నరసింహస్వామిని, ఆంజనేయ స్వామిని పూజిస్తే సంపూర్ణంగా శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చని స్కాంద పురాణంలో చెప్పారు. శ్రావణ శనివారం గృహంలో నరసింహస్వామి చిత్రపటం ఉన్నవాళ్ళు ఆ నరసింహస్వామి చిత్రపటానికి గంధం బొట్లు, కుంకుమ బొట్లు అలంకరించి నరసింహస్వామి చిత్రపటం దగ్గర నువ్వుల నూనె దీపాన్ని 9 ఒత్తులు వేసి వెలిగించాలి. ఆ తర్వాత ఎరుపు రంగు పుష్పాలతో నరసింహస్వామిని పూజించాలి. వడపప్పు పానక నైవేద్యంగా సమర్పించాలి. అయితే నరసింహస్వామి వారి చిత్రపటానికి చేసే పూజ ఎంతటి శుభ ఫలితాలను కలిగింపజేస్తుందో అంతే శుభ ఫలితాలను కలిగింపజేసే ఇంకొక పూజను స్కాంద పురాణంలో చెప్పారు. శ్రావణ శనివారం సందర్భంగా ఎర్రచందనంలో కొద్దిగా పసుపు కలిపి నీటిని కలిపి ఆ తడి ఎర్రచందనంతో మీ గృహంలో పూజా మందిరంలో గోడ మీద గుండ్రంగా ఒక రూపును గీయండి. ఆ రూపును సాక్షాత్తు నరసింహస్వామి స్వరూపంగా భావించుకోండి. ఆ రూపుకి ఎరుపు రంగు పుష్పాలు, నీలం రంగు పుష్పాలు, పసుపు రంగు పుష్పాలతో పూజ చేస్తూ ఓం నమో నారసింహాయ అనే మంత్రాన్ని మనస్సులో 21 సార్లు స్మరించుకోండి. అలాగే నరసింహస్వామి అనుగ్రహం కోసం మినపపప్పుతో తయారు చేయబడిన పదార్థాలు నైవేద్యంగా సమర్పించాలి. ఈ ప్రత్యేకమైన పూజ చేసిన నరసింహస్వామి అనుగ్రహం తొందరగా కలుగుతుందని స్కాంద పురాణంలో చెప్పారు. అలాగే శ్రావణ శనివారం సందర్భంగా నరసింహస్వామి వారికి నువ్వుల నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ అభిషేకం చేయించుకుంటే శత్రుబాధలు, దృష్టి దోషాలు వీటన్నిటి నుంచి సులభంగా బయటపడవచ్చు. అదేవిధంగా శ్రావణ శనివారం సందర్భంగా ఆంజనేయ స్వామిని ప్రత్యేకంగా పూజించడం ద్వారా కూడా మనోధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవచ్చు. ప్రధానంగా ఆంజనేయ స్వామి వారికి ఉద్వర్తనం నిర్వహించాలి. అంటే గంగ సింధూరంలో కొద్దిగా నువ్వుల నూనె కలిపి ఆ గంగ సింధూరం బొట్లు ఆంజనేయ స్వామి వారి విగ్రహానికి లేదా చిత్రపటానికి అలంకరించాలి. ఆంజనేయ స్వామి వారిని జిల్లేడు పూలతో, ఎర్రటి పుష్పాలతో పూజించాలి. అలా పూజించిన తర్వాత ఆంజనేయ స్వామి అనుగ్రహం కోసం అప్పాలు నైవేద్యంగా సమర్పించాలి. ఇలా ఆంజనేయుడిని పూజించడం ద్వారా మనోభీష్టాలు నెరవేరుతాయి, మనోధైర్యము, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. అలాగే స్కాంద పురాణంలో శ్రావణ శనివారం శని దోషాలు పోగొట్టుకోవటానికి పాటించాల్సిన విధి విధానాన్ని గురించి కూడా చెప్పారు. ఆ విధి విధానం ఏంటంటే శ్రావణ శనివారం సందర్భంగా నలుపు రంగులో ఉన్నటువంటి వస్త్రాల ద్వయము అంటే 2 నలుపు రంగు వస్త్రాలు, నువ్వుల నూనె, అదేవిధంగా నల్లటి గొడుగు వీటిని శ్రావణ శనివారం సందర్భంగా ఎక్కడైనా దేవాలయ ప్రాంగణంలో దానం ఇచ్చినట్లయితే శని దోషాలు తొలగింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే శ్రావణ శనివారం సందర్భంగా దగ్గరలో ఉన్నటువంటి నవగ్రహ ఆలయానికి వెళ్ళి నవగ్రహ ఆలయంలో శని విగ్రహం పాదాల చెంత నల్ల నువ్వులు, నల్ల మినుములు వీటిని ఉంచి నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేయాలని, అలా వీలు కాని పక్షంలో ఎక్కడైనా దేవాలయ ప్రాంగణంలో నల్ల నువ్వులు, నల్ల మినుములు ఈ రెండింటినీ కూడా 1.25 కేజీ చప్పున దానం ఇచ్చినట్లయితే జాతక శని దోషాలు, రాశిపరంగా ఉన్న శని దోషాల నుంచి బయటపడవచ్చని కూడా స్కాంద పురాణంలో చెప్పడం జరిగింది. కాబట్టి శ్రావణ శనివారం సందర్భంగా స్కాంద పురాణంలో చెప్పబడిన విధంగా నరసింహస్వామిని, ఆంజనేయ స్వామిని పూజించటం, హనుమద్వాదశ నామ స్తోత్రాన్ని, సుదర్శన మంత్రాన్ని పఠించటం, శని దోషాలు తొలగింపజేసుకోవటం కోసం ప్రత్యేకమైన దానాలు నిర్వహించడం ద్వారా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే రేపు శ్రావణ మాసంలో వచ్చే ఆదివారం, ఈ సందర్భంగా ఎలాంటి ముఖ్యమైన విధి విధానాలు పాటించాలో,
అలాగే శ్రావణ మాసంలో సకల అభీష్టాలు నెరవేర్చుకోవటానికి ఎలాంటి అఖండ దైవిక వస్తువులను పూజామందిరంలో ఏర్పాటు చేసుకోవాలో, అఖండ దైవిక వస్తువులకు శ్రావణ మాసంలో ఎలాంటి పూజలు చేస్తే చక్కటి సత్ఫలితాలు కలుగుతాయో రేపటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.